రాయలసీమ, జై రాయలసీమ, జై రాయలసీమ. కులాలు వేరైనా రైతులంతా ఒక్కటే, కులాలు వేరైనా రైతులంతా ఒక్కటే, పార్టీలు వేరైనా ఈ రోజు ప్రాజెక్టులన్నీ డిఫంక్ట్ అయి ఉన్నాయి. దాదాపు 10 లక్షల ఎకరాలకు తుంగభద్ర జలాలు రావాల్సి ఉంటే 4 లక్షల ఎకరాలు కూడా నీళ్లు రావడం లేదు. నీళ్ల నుండి నీళ్లంతా సముద్రంలోకి పోతున్న నేపథ్యంలో వాటి నిర్వహణ కోసం అలగనూరు కట్టమంటే మీరు డబ్బులు లేవంటున్నారు, లేదా మా ఎస్ఆర్బీసీ గోరుకలకు కావాలంటే డబ్బులు లేవంటున్న వాళ్ళు. మీరు దీనికి సమాధానం చెప్పాలి. ఈ రోజు అమరావతిలో ఏమి లేని దానికి, మునిగిపోయేదానికి 1000 కోట్ల రూపాయలతో మీరు రిజర్వాయర్లు కట్టాలనుకుంటున్నారు. మరి అక్కడికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి? మీరు మొహానికి పౌడర్ వేసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ మా అలగనూరు తెగిపోయి 7 సంవత్సరాలైనా బుక్కడి నీళ్ల కోసం అలమటిస్తున్నాం. మా ఎల్ఎల్సీలో నీళ్లు రాకపోతే వేదవతి ఎత్తుపోతడానికి నీళ్లు ఇవ్వడంలా, మా హెచ్ఎల్సీలో 2,85,000 ఎకరాలకు నీళ్లు రావాల్సి ఉంటే నీళ్లు రాకుండా ఉంటే ఆ తుంగభద్ర హై లెవెల్ ప్యానల్ కొనాల గురించి మీరు మాట్లాడడం లేదు. కేసీ కెనాలు దినదినగండంగా ఉంటే గుండ్రేల రిజర్వాయర్ గురించి మాట్లాడడం లేదు. అయ్యా, మీరు ప్రాజెక్టులు కట్టడం చాలా కష్టం, మీ చేత కాదు అని చెప్తున్న సందర్భంలో ఉన్న ప్రాజెక్టులను నిలబెట్టుకోవడానికి పూడిక చేరకుండా శ్రీశైలాన్ని నిలబెట్టుకోవడం కోసం సిద్ధేశ్వరాలు కట్టుకుంటే కేవలం ఒక 600 కోట్లు, 700 కోట్లు, 1000 కోట్లు ఖర్చు పెడితే శ్రీశైలం ప్రాజెక్టు జీవితకాలం పెంచుకుంటామని చెప్తే దాని గురించి స్పందించకుండా మీరు రాజధానిలో రిజర్వాయర్లు అని చెప్పి 1000-1500 కోట్లు కడుతున్నారంటే మీరు ఇంకా ఏపీ అంటే అమరావతి పోలవరం అనే ధోరణిలో ఉన్నారు. ఆ ధోరణి నుండి బయటికి రండి, ఈ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వండి. రేపు బడ్జెట్ లో కూడా మేము చెప్తున్నాం స్పష్టంగా 42% భూభాగం ఉంది. ఈ భూభాగం ఉన్నది సమాన అభివృద్ధి జరగాలని చెప్తే రాష్ట్ర విభజన చట్టంలో కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారు. ఆ ప్రత్యేక ప్యాకేజీ గురించి మీరు మాట్లాడడం లేదు 10 సంవత్సరాల నుండి. నిన్న అమిత్ షా గారు వచ్చిన రోజు మేము వెంటిలేటర్ నుండి బయటపడ్డామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చామంటే మేము దిగ్భ్రాంతికి గురి అయ్యాము. మీకు అమరావతికి డబ్బులు వస్తే, మీ పోలవరానికి డబ్బులు వస్తే, విశాఖ ఉక్కుకు డబ్బులు వస్తే, విశాఖ రైల్వే జోన్ వస్తే వెంటిలేటర్ నుండి బయటపడ్డారా? 65% భూభాగానికి ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి కూడా ఉన్నాం. మాకు వెంటిలేటర్ కూడా పెట్టలేదు, మీ వెంటిలేటర్ నుండి బయటపడుతున్నాం అంటే మీరు నిద్రావస్థలో ఉన్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. సమాజం అంతా కూడా ఆ నిద్రావస్థ నుండి బయటికి రండి. ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ అని గుర్తించుకొని ఈ ప్రాంతానికి కావాల్సిన నిధుల కోసం ప్రత్యేక ప్యాకేజీని తీసుకురండి. ఈ ప్రాంతం బాగుపడాలంటే మీరు అమరావతిని, పోలవరం పక్కన పెట్టండి. ప్రత్యేక పర్యావరణ కమిషన్లు రాయలసీమలో ఏర్పాటు చేసి ప్రతి చెరువులు పునరుద్ధరించండి, ప్రతి కొత్త చెరువులు కట్టండి, వాగుల వంకలతో అనుసంధానం చేయండి, ఫారెస్టేషన్, సోషల్ ఫారెస్ట్ ని డెవలప్ చేయండి, పెన్నా నదిని పునరుజ్జీవన చేయండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ బడ్జెట్ లో కూడా 42% ఉన్న భూభాగానికి 42% నిధులు ఇస్తూ గాలేరు నగరి, తెలుగుగంగ, అదేవిధంగా హంద్రీనీవా వెలుగొండ ప్రాజెక్టును వచ్చే 3 సంవత్సరాల్లో పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ పెడుతున్నాం. మీరు ఎలాంటి కేటాయింపులు చేసినా కూడా మీ బడ్జెట్ లో, రేపు బడ్జెట్ దాంట్లో సవరణలు చేసి ఖచ్చితంగా 3 సంవత్సరాల్లో పూర్తి చేసేలాగా ఈ కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాం. మా హక్కున్న నీటిని నిలబెట్టుకోవడానికి కావాల్సిన నీటిని కూడా తీసుకురావాలని చెప్తున్నాం. మీరు గోదావరి మడకచెర్ల అని చెప్పి కల్లబోలి మాటలు చెప్పడానికి మేము సిద్ధంగా లేం. మాకంతా తెలుసు. ఈ రోజు ఒక రీల్ కూడా రిలీజ్ చేశాం. 1953కు ముందు, రాష్ట్రం విడిపోక ముందు కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు కట్టుకుంటే మా ఈ రోజు తెలుగుగంగ, గాలేరు నగరికి ఎప్పుడో 70 ఏళ్ల కింద వచ్చే మా ప్రాంతంలో కూడా మీ భీమవరంలో ఆడుకున్నట్టుగా కోడిపుంజులు ఆడుకునే వాళ్ళం మా ప్రజలు. మరి మా వాళ్ళు ఈ రోజు గుక్కడి నీటి కోసం 25,000 కుటుంబాలు కర్నూలు పశ్చిమ ప్రాంతం నుండి వలసపోయేలాగా చేశారే. మీకు ఏమైనా ఒక దృష్టి ఉందా ఆ వైపు? మరి దానికి బదులు నాగార్ సాగర్ కట్టించుకుంటే సస్యశ్యామలం అని చెప్పి మమ్మల్ని మోసం చేసి దిగువన నాగార్ సాగర్ కట్టుకుంటే నీళ్లు ఎట్లొస్తాయని ఆలోచన లేని రాయలసీమ అజ్ఞానమైన ప్రజలు మోసం చేసి మీరు నాగార్ సాగర్ కట్టించుకున్నారు. తర్వాత 2004లో పులిచింతల కడితే శ్రీశైలం ప్రాజెక్టు మీద నిర్వహణ సౌలభ్యం వస్తుందని చెప్పి పులిచింతల నిర్మాణం పూర్తి చేసుకుని శ్రీశైలం నుండి ఎడాపెడా నీళ్లు దోపిడీ చేస్తున్నారు. దాని తర్వాత రాష్ట్ర విభజన చట్టంలో మనమంతా అన్నదమ్ములు అని చెప్పి పోరాడుతూ రాయలసీమకి ఏం తీసుకురాకుండా పోలవరం ప్రాజెక్టును తీసుకొచ్చుకొని పోలవరం ప్రాజెక్టే ఆంధ్రులకు జీవనాడని చెప్పి పోలవరం ప్రాజెక్టు కట్టుకోవడం మొదలు పెట్టారు. అది ఆలస్యం అవుతుంది అని చెప్పి 2016లో పట్టిసీమ ప్రాజెక్టు మొదలుపెట్టి 10 ఏళ్లు తీసుకొచ్చి ఈ నీళ్లన్నీ మిగులుతాయి, రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. మార్చి 29, 2016 అసెంబ్లీ సాక్షిగా 100 టీఎంసీల నీళ్లు శ్రీశైలం నిలబెట్టి ఇస్తాన వాళ్ళు మీరు మాట తప్పారు. పట్టిసీమ అయిన తర్వాత కూడా తీసుకుపోయారు. అంటే మామూలు 1953 నుండి మోసం చేస్తూనే ఉన్నారు. కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు బదులుగా నాగార్ సాగర్ అన్నారు, పులిచింతలు అన్నారు, పట్టుసీమ అన్నారు, పోలవరం అన్నారు. ఈ రోజు కొత్త డ్రామాకు తెరలేపారు మీరు బరగచెర్ల అని. ముందు మా ప్రాజెక్టులో నీళ్లు మాకివ్వండి, మా నీళ్ళన్నీ సముద్రంలో కలుస్తున్నాయి, మా నీళ్ళన్నీ శ్రీశైలంలో చేరుతున్నాయి. ఈ నీటి సంరక్షణ కోసం చేసే కార్యక్రమాలు చెప్పటని చెప్తూ చివరిగా మరొక విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి అని, పోలవరం మీరు ఏ మాత్రం మాట్లాడినా ఈ రాయలసీమ సమాజం గాని, వెనకబడిన ప్రాంతాలు గాని, ఉత్తరాంధ్ర గాని సహించదని చెప్పి ఒక హెచ్చరికను మాత్రం ఇక్కడ జారీ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రాంతం యొక్క ఆశలు, ఆకాంక్షలు అనుగుణంగా గుర్తుపెట్టుకొని, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా మూగ ప్రజాప్రతినిధులు కావద్దు. ఈ ప్రాంతం వాళ్ళు ఓట్లు వేస్తే మీకు భిక్ష పెడితే మీరు అధికారంలోకి వచ్చారు. ఈ ప్రాంతం కోసం మీరు నోరు తెరవండి. మీరు రాయలసీమ ప్రజల నుండి ఒత్తిడి ఉందని చెప్పి తెలుసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం ఇక్కడ పెట్టాలని చెప్పండి. ఇది చెప్పకపోతే రాయలసీమ సమాజంలో ఇప్పుడే గుసగుసలు వినపడుతున్నాయి.
వీరంతా రాయలసీమలో ఉన్న ప్రజాప్రతినిధులంతా కట్టుబానిసరా అన్న భావన ఈ రోజు ప్రజల్లో అందరికీ ఉంది. దాన్ని కన్ఫర్మ్ చేసే కార్యక్రమం మాత్రం చేపట్టకుండా మేము ప్రజల కోసం పనిచేసే వాళ్ళం, మేము ఆత్మవంచన చేసుకోం, ఈ ప్రాంతం కోసం పనిచేస్తామని నిరూపించుకోవాల్సిన తరుణం మీకు ఆసన్నమైంది. అసెంబ్లీలో మీరు ఉన్నారు, గట్టిగా మీరు పొలికేక పెట్టి ముఖ్యమంత్రి గారిని ఈ దిశగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం ఏర్పాటు చేసే దిశగా చేయాలని చెప్పి బడ్జెట్లు కేటాయిస్తూ రాయలసీమకు ప్రథమ ప్రాధాన్యత చేపట్టాలని చెప్పి ప్రత్యేక ఇరిగేషన్ కమిషన్ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాలని చెప్పి కోరుకుంటున్నాం. జై రాయలసీమ, జై రాయలసీమ.